నమస్కారం అండి అందరికీను. యూనియన్ పట్ల గౌరవం ఉంచుకుని అందరూ ఈసారి అటెండెన్స్ మట్టుకు 100% ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మెయిన్ మనం ఈరోజు చర్చించాల్సినవి ఆల్రెడీ మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టాము. దేని గురించి అంటే ప్రతి మంత్ 200 రూపీస్, అది కూడా మనం ఇన్సూరెన్స్ గురించి అనుకుంటున్నాం. లాస్ట్ టైం మీటింగ్లో కూడా దీని గురించే చర్చించాం. ఇప్పుడు ప్రతి వ్యక్తికి పేరు పేరున 200 రూపాయలు కట్టండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడగలేం. ఈ ఇంట్రెస్ట్ పెంచడానికే మేము అందరం కష్టపడుతున్నాం యూనియన్ పెద్దలు. ఆ 200 కూడా దేనికి అంటే, ఈరోజు మనకి లాస్ట్ మంత్ జరిగిన సాయికి యాక్సిడెంట్ అయింది, మనం పేరు పేరున డబ్బులు వేసుకుని ఇచ్చాం. అదే యూనియన్లోని ఫండ్గా ఉంటే మనమే ఎవరిని అడగకుండా ఇవ్వచ్చు. ఒకవేళ అప్పుడు కూడా ఫండ్ రేస్ చేసిన తర్వాత ఒక పెద్ద మొత్తంలో యూనియన్ తరఫున తీసివ్వచ్చు. మెయిన్ 200 రూపీస్ కట్టడానికి కారణం కూడా అదేనండి. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది, అదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇయర్లో మన ప్రసాద్ అనే కోరిక మేరకు యూనియన్ బాడీని, మెయిన్ యాక్టివ్ బాడీని మారుద్దాం అని అనుకున్నాం. అంటే నాకైతే పర్సనల్గా అనిపించింది, అని ఇప్పుడే కదా అందరం కలిసికట్టుగా ఉండి అందరం ఒక లెవెల్లో తెచ్చుకున్నాం, ఒక మన మాట వింటున్నారు అన్న ఉద్దేశంతో అనుకుని, అయినప్పటికీ ఆయన గౌరవం ఇవ్వాలి కాబట్టి, ఆయన మనసులో ఏముందో, ఆయన పెద్ద మనిషి అందరిలో తిరుగుతారు, ఆయనకి ఎంతమంది ఎలాంటి మాటలు అంటున్నారో, ఆయన చెవికి ఎలాంటి మాటలు వినపడ్డాయో నాకైతే తెలీదు. నా వరకు అయితే ఇప్పుడున్న యాక్టివ్ బాడీ ఎవరు ఏ పొజిషన్లో కూర్చున్నారు అన్నది కాకుండా, మన యూనియన్ అంతా స్ట్రాంగ్గా ఉన్నది అన్నది మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకుని ఉంటే బాగుంటుంది. ఇంకొక 1 year 2 years పోయిన తర్వాత అప్పుడు మనలో మనమే నేను ప్రెసిడెంట్ ఉండాలి అన్న స్టేజ్కి మన యూనియన్కి ఎదగాలని నా కోరిక. నిజంగా ప్రతి ఒక్కరు కూడా, నేను కూడా పార్టిసిపేట్ చేయాలి, బాగుందిరా యూనియన్ అనుకునేది ప్రతి ఒక్కరు. ఎవడైనా ఇండివిజువల్ పర్సన్ వచ్చి ఆ యూనియన్లో నేను కూడా నిలబడితే బాగుంటుంది, నేను ఇంకా ఏదైనా చేయొచ్చు యూనియన్కి అనుకున్న ఆ స్ట్రాంగ్నెస్ తెచ్చేంత వరకు కూడా ఇప్పుడున్న యాక్టివ్ బాడీ ఉంటే బాగుంటుంది. అక్కడ ప్లేస్లు ఏమంటారు, ఆ మెడల్స్ ముఖ్యం కాదు, మనం ఎంత పని చేస్తున్నాం అన్నదే మెయిన్ పాయింట్ నా ఉద్దేశం కొరకు. ఒకవేళ ప్రసాదాన్ని నిజంగా మార్చేద్దామంటే మార్చేద్దాం. ఎందుకంటే ఆయన మనసులో ఒకటి అనుకున్నారు అంటే అది చేసి తీరుతారని నేను అనుకుంటున్నాను. అది ఆ ప్రసాద్ గారి మాటలను విందాం, అది ఎంతవరకు చేద్దాం అన్నది. తర్వాత ఇందాక ఒక వీడియో పెట్టాను కదా, మీకు ఎంతమంది చూసారో తెలీదు, మొబైల్ డేటా లేదు, ఓపెన్ అవ్వట్లేదు కదా. దీని అర్థం ఏంటంటే, వెళ్ళిన తర్వాత మొబైల్ డేటా ఓపెన్ చేసుకుని చూడండి. మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం, ఇలాగే ముందు 2 మీటింగ్లు అయ్యి, ఫస్ట్ టైం మీటింగ్ అయినప్పుడు 50 మెంబర్స్కి చెప్పాం, 100 మెంబర్స్కి ఒక పర్సన్కి 2 మెంబర్స్ని తీసుకురామన్నాం. కొద్దిగా ఎక్కువగా కనబడితే బాగుంటుంది కదా అని 50 మందికి 30 మంది వచ్చారు. ఓకేనండి. ఈరోజు మొన్న లాస్ట్ టైం మీటింగ్కి 120 మెంబర్స్కి నియర్లీ 47 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు. అయినప్పటికీ కొత్త కార్డులు ఇస్తామన్నా కూడా కొత్త కార్డులు తీసుకోవడానికి కూడా రాలే. అంటే దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నదన్నది నాకు తెలిసిపోతుంది. అంటే నాకు తెలుస్తుంటే మా యూనియన్ బాడీకి అందరికీ తెలుస్తుంది. మిమ్మల్ని అందరినీ ఎలా మోటివేట్ చేసి యూనియన్ పట్ల గౌరవం పెంచుకోవాలా అన్నది మాకు అర్థమవుతుంది. ఇప్పటికీ సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాను, అది ఈ రోజు వరకును. రేపటి నుంచి ఎలా ఉంటారు, మళ్ళీ ముందులాగే ఉండిపోతారా మళ్ళీ అన్నది తర్వాత ఆలోచిస్తాం. తర్వాత ఈ వీడియో చేయడానికి కారణం, దీనికన్నా మా ఊర్లో అనకాపల్లి షాప్లో ఈ వీడియో ఏంటంటే, నేను వైజాగ్లోని ఒక చిన్న స్ట్రింగ్ ఆపరేషన్లో పెట్టాను. పలానా కాంబో పేరు చెప్పను, తెలిసిన వ్యక్తిని పంపించి ఆ వీడియోలో కూడా కాంబో మోడల్ నెంబర్ అయితే అనౌన్స్ చేయలేదు, ఎందుకంటే ఇంకా దాని మీద చాలా చేయాల్సిన వర్క్ ఉన్నది. ఇవన్నీ చేయడానికి కారణం, మనలో ఉన్న లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను, మనలో ఉన్న దొంగని ఏరుతాను, తాట తీస్తానన్న ఓడు కూడా వాడాను. ఆ మాట మీద నిలబడి మా వాళ్ళ దగ్గరే నేను 2-3 సార్లు వాడాను. నేను వాళ్ళ ముందు నేను చీప్ అవ్వకూడదు, ఎందుకంటే నా మైండ్లోకి వెళ్ళిపోయింది అది. ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళనైతే నేనైతే ఊరుకోను. యూనియన్ ఉండడానికి కారణం, మెయిన్ రీజన్ మనం రేట్ నిలబెట్టడానికే. తర్వాత మన యూనియన్ వెల్ఫేర్ గురించి ఆలోచిద్దాం. ముందు మనం అంటూ ఒక లెవెల్లోకి వస్తే తర్వాత వెల్ఫేర్ గురించి ఆలోచిద్దాం. మనం అందరం రేట్ నిలబెట్టాలంటే మన పక్కోడి దగ్గర తక్కువ అయిపోతుంది, నా దగ్గర వెళ్ళిపోతున్నారు కస్టమరు, కొన్నాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ రేట్ అందరూ ఒకటే రేట్ చెప్తే ముందుగా ఉన్న షాపోడి దగ్గర, రెండో షాపోడి దగ్గర పెరుగుతాడు, మూడో షాప్ దగ్గర పెరుగుతాడు, ఎన్నాళ్ళు వెళ్తారు అలాగే. ఏదో ఒక టైంలో మీ దగ్గరికి వచ్చి అదే రేటు చేయించుకుంటాడు కదా. అందుకే సిగ్నేచర్స్ కూడా తీసుకోవడానికి కూడా కారణం, మీ దగ్గర యూనియన్ కార్డు తీసుకునేటప్పుడు సిగ్నేచర్స్ తీసుకుంటున్నాం. ఫైన్ కూడా ముందుగా
ఆల్రెడీ ఫైన్ కట్టిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఫైన్ కట్టి నాతో ఫైన్ కట్టించారు అన్న నామోషి లేకుండా అందరూ కూడా ప్రజెంట్ అయ్యారు. ఫైన్ కట్టిన వాళ్ళు ముందే ఉన్నారు, వాళ్ళే యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు అయితే మటుకు వాళ్ళని ఎంత పాజిటివ్నెస్ పెరిగిందన్నది నాకు క్లియర్గా కనబడుతుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ చాలామంది, అంటే ఒక 4-5 ఫైన్లు అయితే కట్టారు. అందులో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు అయితే మటుకు ఫైన్ కట్టేసాం కదా, వీళ్ళ మీద ఎలాగైనా గ్రేజ్ తీసుకోవచ్చు, ఏదో ఒకలాగా హింస పెట్టచ్చు అన్న ఒక థాట్ ఉంటుంది. జనరల్గా ప్రెస్టేజ్ వచ్చేస్తుంది ఫైన్ కట్టమంటే. అలాంటి ఫీలింగ్స్ లేకుండా కూడా అందరూ పాజిటివ్గా ఉన్నారంటే దానికి కారణం మన యాక్టివ్ బాడీ అందరూ చాలా పాజిటివ్గా తీసుకెళ్తున్నారు అంతాను. ఈ వీడియో ఎందుకు ప్రతిసారి వీడియో అంటున్నానంటే, రేపు జరిగే నా పని అయితే అదే. మనలో ఉన్న ప్రతి ఒక్కరి షాప్కి వస్తాడు, మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఎవడు వస్తాడో తెలీదు, ఏ డిస్ప్లే పట్టుకొస్తాడో తెలీదు, దాని రేటు మట్టుకు అనౌన్స్ చేస్తారు మీరు. అది యూనియన్ రేట్ కట్టుబడి ఉంటేనే మీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోం. దానికన్నా తగ్గితే 100 రూపాయలు తగ్గినా 200 తగ్గినా, అంటే ఆ మోడల్ బట్టి, మోడల్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేయట్లేదు వీడియోలో, ఆ మోడల్ బట్టి దానికి ఎంత అయితే తీసుకోవాలో 1000 రూపాయలు, ఎల్ఈడి అయితే 1500, ఎల్సీడీ అయితే 1000 రూపీస్. ఈ మార్జిన్ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆ రేట్లు నిలబెట్టి మీరు జాగ్రత్తగా భయపడుతూ యూనియన్ పట్ల గౌరవం ఉంచుకుంటూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇది సెలవు. ప్రసాద్ అలీ మధు గారు మాట్లాడతారు. సార్, మెయిన్ అందరినీ కలిపేది వాట్సాప్ గ్రూప్ అండి. ఓకేనండి, అందరూ రావడానికి కారణం ఒక వాట్సాప్ కూడా, ఎవడో గొప్పోడు అందరినీ కలిపాడు, మంచి ఇంపార్టెంట్ మన బిజినెస్ నడుస్తున్నానికి కారణం కూడా వాట్సాపే. దాన్ని మనం ఎంత మంచిగా మలుచుకోవాలన్నది మన చేతిలో ఉన్నది. మొన్న రీసెంట్గా ఎవరో ఉదయం లేచి నుంచి చెత్త పోస్టులు వస్తున్నాయని ఎవడో పెట్టారు, నాకు సర్రెత్తుగా వచ్చింది. గ్రూప్లోనే పెడదాం అనుకున్నాను. ఒక్కటైనా వేస్ట్గా ఉన్నవి ఏమైనా ఉంటున్నాయా గ్రూప్లో? ఒక్కటి ఉండదు. ఉంటే ఇమీడియట్గా డిలీట్ చేసే వ్యక్తి నేను ఉంటాను, మన యాక్టివ్ మెంబర్స్ అందరూ ఉంటారు. దాన్ని మట్టుకు 100% గౌరవించండి. ముందు వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి. రోజు పడుకునే ముందు మీ వీలైన టైంలో ఒక 5 మినిట్స్ చూడండి. ఏదో ఒక ఇంపార్టెంటే ఉంటుంది తప్ప, మీకు రూపాయి యాడ్ అయ్యి ఉంటుంది తప్ప మీ నుంచి లాక్కునేది అయితే ఏమి ఉండదు. అది మట్టుకు బ్రెయిన్లో పెట్టుకుని, నేను చూడలేదన్న సింపుల్ రీజన్ చెప్తాను. మీ నుంచి అడిగేది మీ గురించే. మీరు ఈరోజు మనందరి గురించి మీకు అందరికీ గుర్తున్నదో లేదో, లాస్ట్ టైం మీటింగ్కి మేము మనిషికి ఒక 1000 రూపాయలు వేసుకుని, అంత ముందు కూడా ఒక టాక్ వచ్చింది, మనం మీటింగ్లు పెట్టుకుని భోజనాలు చేసుకోవడానికి అంటే నెక్స్ట్ మీటింగ్కి మనమే పెడదామని చెప్పి మేమందరం 1000 రూపాయలు వేసుకుని పెట్టాం లాస్ట్ టైం మీటింగ్కి. ఆ విషయం చాలామంది ఆ రోజు అనౌన్స్ చేశాను, అది గుర్తించకపోయినా పర్లేదు. మేమేదో డబ్బులు మా నుంచి మా పాకెట్లోంచే మాకు తెలియకుండానే మాకున్న ఇంట్రెస్ట్ బట్టి, మాకున్న పిచ్చి బట్టి ముందుకు దూకేసాం. దీన్ని ఎంతవరకు నిలబెట్టాలన్నది మా అందరి ఈరోజు ఇక్కడ తడబడుతున్నాయంటే మాటలు, దాన్ని ఎంతలా ఆలోచించి కూర్చుంటున్నాం ఇక్కడ. మీకు అందరికీ మంచి మెసేజ్ పాస్ చేసి అందరూ వినేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి మేము తడబడుతున్నాం. అంటే అంతలా బుర్రలో ఉన్నాయి, మంచి మెసేజ్ చెప్తాము, వింటారు అని. ఎక్కడైనా తడబడితే ఆయన కోపంలో బూతులు మాట్లాడారు. ఇవన్నీ బూతులు కదా అని చెప్పి నెగిటివ్గా చూడకండి దయచేసి. వాట్సాప్ గ్రూప్ని మటుకు మీరు ఇంట్రెస్ట్గా చూడండి. అట్లీస్ట్ రోజుకి ఏదో ఒక టైంలో, పోస్టులు లేకపోయినా నెక్స్ట్ రోజు చూడండి, ఏదో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ వస్తూనే ఉంటుంది. తర్వాత ఏదైనా ఫెస్టివల్కి నేనే పెడతానని చెప్పి ఈగోగా ఫీల్ అవ్వకండి. నాలాగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి పెడతాను అంటే తయారు చేసి ఎవరో ఒకరు రండి. అంటే కొంతమంది ఆ వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినప్పటికీ కూడా కొంతమంది పెడుతున్నారు. వాళ్ళ మనోభావాలు తీసుకోకుండా ఉండడానికి నేను కొన్ని డిలీట్ చేయట్లేదు యాక్చువల్గా, 1-2, అది కూడా ఫెస్టివల్ వే కదా అని. దాన్ని అదే విషయం ప్రతి ఒక్కరు పెడితే 120 పోస్టులు 130 పోస్టులు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు మన గ్రూప్ని ఎవడు కూడా నెక్స్ట్ టైం చూడదు, అది ఎక్కడికో కిందకి వెళ్ళిపోతుంది. అందుకని వాట్సాప్ గ్రూపే మన అందరినీ కలుపుతుంది. వాట్సాప్ గ్రూప్ని మటుకు రోజు ఏదో ఒక టైంలో ఒక 5 మినిట్స్ చూడండి, ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే దాన్ని పాటించండి. ఇది నా రిక్వెస్ట్, స్పెషల్ రిక్వెస్ట్.